జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో తన నాయకులను రెచ్చగొట్టి రాష్ట్రంలో అలజడులకి ఏ విధంగా అయితే కనుక రాష్ట్రం ఒక పక్క నుంచి కంపెనీలు పెట్టుబడులు వస్తుంటే కనుక అది చూసి తట్టుకోలేని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎలాగైనా సరే అలజడులు సృష్టించాలి, రాష్ట్రంలో ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని దెబ్బతీయాలి అంటూ తన క్రిమినల్ మైండ్కి అయితే పదును పెట్టాడండి. తన క్రిమినల్ మైండ్కి అయితే పదును పెట్టారు. ఏ విధంగా అంటే కనుక మరి గడిచిన కొంతకాలం నుంచి చూస్తుంటే వైసీపీ నాయకులు మాట్లాడుతున్న తీరు అదే కనుక అది సీరియస్ గా తీసుకొని కూటమి నాయకులు ఎవరైనా సరే, కూటమి కార్యకర్తలు ఎవరైనా సరే మమ్మల్ని తన్నకపోతారా, లేదంటే కనుక రాష్ట్రంలో మా కార్యకర్తలను తన్నకపోతారా, దాన్ని ఆసరా చేసుకొని రాష్ట్రంలో అలజడులు సృష్టిద్దామా అని చెప్పి ఈ వైసీపీ నాయకులు పన్నుతున్న పన్నాగం. ఇది మొదలుపెట్టింది జగన్మోహన్ రెడ్డి అండి. నా వెంట్రుక బేకలేరు. మళ్ళీ 2029 కాదు 2028లోనే మనం అధికారంలోకి వస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే ఏందో చూపిస్తాను నేను. ఈసారి ఒక్కొక్కళ్ళకి గుడ్డలు ఒప్పదీసి కొడతానంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు. దానికి కొనసాగింపుగానే ఏదైతే మన గనక మొన్న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ని పోక్సో యాక్ట్లో అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్తే నన్ను అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో అంతర్యుద్ధం వస్తుందంటూ ఏదైతే జగన్ మాటలను వల్లివేస్తున్న గోరంట్ల మాధవ్, అలాగే చూస్తే ఇక్కడ అంబటి రాంబాబు వచ్చి నారా లోకేష్ గారిని ఒల్లి పొలిసి మాట్లాడుతున్న మాటలు. ఇంకోవైపు చూస్తే కనుక పేరు నాని ఎంతకంటే ఏం పీకుతారు అంటే మాట్లాడుతున్న మాటలు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వైసీపీ నాయకులు రెచ్చగొడుతుంటే ఇప్పుడు అదే కోవలో చేరాడండి ఈ కారుమూరి నాగేశ్వరరావు. ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి అయితే వినిపిస్తానండి. ఈయనకంట అక్కడ లోకల్ నాయకులు ఎవరో చెప్పారంట, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరో చెప్పారని చెప్పి చెబుతున్నాడండి. ముందల మాట రాలేదు, అది ఆయన చెబుతున్న అర్థమైతే అది మేము మీ మీద ఏం కక్ష చూపించలేదు కదా, రేపు మా మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అని చెప్పి అడుగుతున్నారంటే ఎవరిని? చెట్టుకు చీరగడితే కనుక చెట్టుకి చీరగడితే కనుక వెళ్ళి వీడిని తెలుగుదేశం పార్టీ నాయకులు అడుగుతున్నారట. గతంలో చూసాంగా సాటి మహిళా మంత్రి అని చూడకుండా వెనకమాల నుంచి చేసిన ఎగిలి చేష్టలు ఎన్నో ఉన్నాయరా నిన్ను అడుగుతున్నారా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కూటమి నాయకులు కానీ మమ్మల్ని ఏం చేయొద్దని? ఎరా సాటి మహిళా మంత్రి నువ్వు వచ్చి ఈ రోజు మాట్లాడుతున్నా ఇంకా ఏదో వాగుతున్నాడు అండి, విందాం. గుంటూరు యువతల నుంచి అంటండి ఇంట్లోంచి లాగి కొడతారంట. గుంటూరు అవతల నుంచి గనక బయటికి తీసుకొచ్చి నరికేస్తారంటండి కదా. కారుమూరి నాగేశ్వరరావు, నిజంగా గనక నువ్వు ఒక అమ్మ అబ్బకు పుట్టుంటే, డైరెక్ట్ గా అడుగుతున్నాను నిన్ను, ఒక అమ్మ అబ్బకు పుట్టుంటే నువ్వు కారుమూరి నాగేశ్వరరావు, ఒక అమ్మ అబ్బకు పుట్టుంటే నువ్వు రారా గుంటూరు అవతలకి వెళ్దామా, గుంటూరు యువతలకి వెళ్దామా? చెప్పు, నువ్వు చెప్పు. లాక్ కొడతారా, నరికేస్తారా? ఇప్పుడు అధికారంలో ఉంది ఎవరో? దీని తర్వాత ఇంకో డైలాగ్ కూడా కొట్టాడండి. విందాం ఇంకొక డైలాగ్ కొట్టాడు. కదా ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలకి మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం రా. ఓపెన్ ఛాలెంజ్ రా. నువ్వు మీ ఏరియాలో పెట్టినా సరే, లేదా గుంటూరు వచ్చినా సరే, గుంటూరు యువతల నుంచి ఇళ్ల నుంచి లాక్కొడతారు, గుంటూరు అవతల నుంచి ఇళ్ల నుంచి తీసుకెళ్ళి నరుకుతారన్నావు కదా. గుంటూరు నడిబొడ్డు నుంచి ఉందాం రారా, గుంటూరు నడిబొడ్డు నుంచి ఉందా? అప్పుడే మీసం మొలిసిన తెలుగుదేశం కార్యకర్తను తీసుకొచ్చి నిలబెడతా.
వాడి చిటికెన వాడి కాలి ఏదైతే అప్పుడే మీసం మొలిచిన కార్యకర్తను తీసుకొచ్చి నిలబెడతా. ఆ నిలబడిన కార్యకర్త కాలి చిటికెన వేలి మీద ఉన్న వెంట్రుక దమ్ముందా? ఆయాసం వచ్చి అరగంట సేపు నా కూర్చుంటావు నువ్వు. సరిగ్గా నిలబడలేవు, సరిగ్గా కూర్చోలేవు. నువ్వంటరా మాట్లాడేది, నువ్వంటరా ఛాలెంజ్ చేస్తుంది. దీన్ని నరుకుతారా? అంత తేలిగ్గా ఉందా? రండి రండి. తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చంద్రబాబు నాయుడు గారు ఇట్లా పట్టుకొని ఉన్నారా, కార్యకర్తలను కూడా ఇలాగ పెట్టుకొని ఉన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రానికి పరిశ్రమలు రావాలంటే రాష్ట్రంలో అల్లర్లు ఉండకూడదు అని చెప్పి ఇలా పట్టుకొని ఉన్నారు కార్యకర్తల్ని, నాయకుల్ని చంద్రబాబు నాయుడు గారు. మరో పక్క జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే గనక వాళ్ళ నాయకులకు చాలా క్లియర్ గా చెబుతున్నారు. చాలా అంటే చాలా క్లియర్ గా చెబుతున్నారు. ఏం చెబుతున్నారు? దయచేసి మీరు నోరు జారొద్దు, వైసీపీ కుక్కలు మురుగుతూ ఉంటే మొరగనివ్వండి అని చెప్పి ఆయన చెబుతున్నాడు. కానీ మీరు రెచ్చగొడతంటే రెచ్చిపోకుండా, లేదంటే మీరు వాగుడు చూస్తా బరాయించుండాలా? ఓపెన్ ఛాలెంజ్ రా. నువ్వు ఒక అమ్మ అబ్బకు పుడితే రా, గుంటూరు రా, నా కొడక 4 అడుగులే రా, కారు దిగి 4 అడుగులే. స్టేజ్ ఎక్కడానికి నీకు 12 నిమిషాలు టైం పట్టిందిరా. అటొకళ్ళు ఇటొకళ్ళు కొట్టుకోవాలి నిన్ను నడవాలంటే. నువ్వుదో సవాల్ చేస్తున్నావా? గుంటూరు యువతలాలనేమో ఇళ్ల నుంచి లాగొడతారా, గుంటూరు అవతలాలని తీసుకెళ్లి నరికేస్తారా? దమ్ముందా? ఎవరికైనా సరే దమ్ముందా? ఒళ్ళు బలిసిన మాట్లాడు మాకు. ఒక్కొక్కడికి గజాల లెక్కన పగల కొడతాం చెబుతున్నా. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మీ ఒంటికే మంచిది. లేదంటే గనక ఒక్కొక్కడిని కొడకల్లారా కారుల్లో కూడా తెక్కుండా చేస్తాం చెబుతున్నా. తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చెప్పిన కార్యకర్తలు వినే పొజిషన్ దాటిపోయింది. అది దాటిపోయిన రోజు మీ ఇళ్లలోకి వచ్చి, నువ్వు అన్నావు చూడు, లాక్కొచ్చి కొడతారని చెప్పి, మీ బెడ్రూమ్ లోకి వచ్చి లాక్కొచ్చి కొడతారు తెలుగుదేశం కార్యకర్తలు. చంద్రబాబు నాయుడు గారు ఆపినంతసేపే ఆగుతూనే ఉన్నారు. ఒక్కసారి ఆయన కొనసాగి చేశాడనుకో, కొడకల్లారా మీరు ఇళ్లలో కాదు ఇక్కడ స్టేట్ వదిలి పారిపోతారు చెబుతున్నా. ఒళ్ళు బలిసిన మాటలు తగ్గించుకో చెబుతున్నా. చెత్త నా కొడకల్లారా, ఎందుకు రాష్ట్రంలో గొడవలు చేయడానికి చూస్తూ ఉంటారు? నీకు దమ్ముంటే కనుక, నువ్వు అమ్మ అబ్బకు పుట్టుంటే కనుక తీసుకురండి, 2 కంపెనీలు తీసుకురండి, దానికి స్థలాలు ఇప్పిండి, మీ ప్రాంతంలో ఉన్న యువతకి ఉద్యోగాలు కల్పించండి. మీరు కంపెనీలు తీసుకురండి, చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ ఇస్తారు. రెచ్చగొట్టి యువకుల జీవితాలు నాశనం చేసే పని మాత్రం చేయమాకండి. ఎంతకాలం ఈ రెచ్చగొట్టి చేసే రాజకీయాలు? నరుకుతాం కొడతాం అంటే కనుక ఎదుటాలు చేతికి గాజులు వేసుకోలేరా? మీరు ఒక దెబ్బ కొట్టేలోపు చంపలు వాయించి దొబ్బుతారు చెబుతున్నా, చెప్పు తీసుకొని కొడతారు చెబుతున్నా జనాలు. నీకు అంతగా గొలగా ఉంటే కనుక, నీకు అంతగా ఏది కక్ష తీర్చుకోవాలనుకుంటే కనుక రారా, రా నడుచుకుంటా. మేము కూడా ఎవరో ఒక్కళ్ళనే పంపిస్తాం. ఆ చిన్న పిల్లాడిది కాలి వేలి మీద ఉన్న వెంట్రుక పిక్కెళ్ళరా నువ్వు చేతైతే. ఒంగుంటే లెగవలేవు, లెగిస్తే కూర్చోలేవు, కూర్చుంటే పడుకోలేవు. నువ్వు మంచం నుంచి లెగవటానికి 2 కావాలి నీ సహాయం, నువ్వు నడవటానికి 2 సహాయం, ఒకటి ఇంకొకటి భుజం మీద చేసి నడవాలి. నువ్వంటరా సవాల్ చేసేది? కొడక చెబుతున్నా జాగ్రత్త. మీరు రెచ్చగొట్టినంత మాత్రాన రాష్ట్రంలో అల్లర్లు అవుతాయని మీరు అనుకోమాకండి. వైసీపీ కార్యకర్తలారా మీకు చెబుతున్నా, మీ బంగారు భవిష్యత్తుని ఇలాంటి ఎదవ నా కొడుకులు చెప్పిన మాటలు విని పాడు చేసుకోవద్దు. వాళ్ళకేమైంది, వాళ్ళు కూర్చుంటారు, వెనకమాల కూర్చొని మీ కుటుంబాన్ని మేము చూస్తామంటారు. తర్వాత మీ కుటుంబం పడే బాధ ఆలోచించండి. వాళ్ళు చెప్పారు కదా, మీరు రెచ్చిపోయి కనుక మీరు ఏదైనా చేస్తే కనుక తీసుకెళ్లి లోపలేయటం మాత్రం గ్యారంటీ. ఇది ఒక్క వైసీపీ కార్యకర్తలకే కాదు చెబుతుంది. ఈ ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా సరే వాళ్ళని తీసుకెళ్లి లోపలేస్తారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ముఖ్యంగా ఈ కారుమూరి నాగేశ్వరరావు మాత్రం ఇమీడియట్ గా 2 గ్రూపుల మధ్య రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నందుకు దేశద్రోహం కేసు పెట్టి ఇమీడియట్ గా లోపలేస్తే కానీ ఇలాంటి నా కొడుకులకు బుద్ధి రాదండి.